సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా రేబిస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కేసులు వింటూ ఉన్నాము. చిన్న పిల్లల్లో రేబిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి కుక్కలు కరవడం వల్ల అని. సో ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చాలా వైరల్ అయింది. యూపీలో ఒక కబడ్డీ ప్లేయర్ కూడా దీని బారిన పడడం వల్ల. సో పెట్స్ అన్నిట్లో ఈ రేబిస్ అనేది ఉంటుందా? సో రేబిస్ వ్యాధి బారిన పడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, అంటే పెట్స్ అందరిలో ఉంటాయి, మ్యాక్సిమం మనం అందరం పెంచుకుంటూ ఉంటాము. అయితే ఈ పెంచుకునే కుక్కల్లో రేబీస్ ఉంటుందా? జనరల్గానే రేబీస్ అన్ని పెట్స్లో ఉంటుందా? రేబీస్ అనేది ఒక వైరస్. ఈ వైరస్ అనేది డిఫరెంట్ పాకాల్లో నుంచి వాటికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎనిమల్స్ నుంచి ఎనిమల్స్కి వాటిని ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ సర్ఫేసెస్ నుంచి వాటి నుంచి ఈ జంతువుల్లోకి వెళ్తుంది. సో ఈ వైరస్ సోకడం అనేది వైల్డ్ లైఫ్లో నడుస్తూనే ఉంటుంది. వైల్డ్ లైఫ్లో వేటిల్లో ఉంటుంది ఈ వైరస్ అని అంటే ఎక్కువ గబ్బిలాల్లో ఉంటుంది ఈ రేబీస్ వ్యాక్సిన్. ఫాక్సెస్, నక్కలు, ఈ నక్కలు లాంటి జాతులు, తోడేళ్ళు, ఈ కుక్కలు, వైల్డ్ డాగ్స్ వీటిల్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వైల్డ్ లైఫ్లో అక్కడ నుంచి ఇవి డొమెస్టిక్ కూడా మెల్లగా సైకిల్లో నడుస్తూ ఉంటుంది. సో ఇవి వచ్చి వాటికి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. ఈ ఇన్ఫెక్ట్ అయినటువంటి ఏదైతే రేబీస్ ఇన్ఫెక్ట్ అయినవి అవి చనిపోవడం కాకుండా వాటి నుంచి వేరే ఎనిమల్స్ కూడా ఇస్తాయి, ఇచ్చి వాటి కూడా చనిపోవడానికి కారణం అవుతాయి. అంటే రేబీస్ కుక్కల్లో పెట్స్లో మోస్ట్ కామన్ ఇండియాలో ఈ రేబీస్ అనేది 99% బై డాగ్స్, కుక్కల ద్వారా వస్తుంది. అయితే ఈ కుక్కలే కాకుండా పిల్లుల ద్వారా కూడా వస్తుంది. తర్వాత ఎనీ వైల్డ్ ఎనిమల్ అంటే ఇప్పుడు బ్యాట్స్ అన్నాము, అదర్ వైల్డ్ ఎనిమల్స్, ఎనీ ఎనిమల్ లిటరల్లీ కెన్ ట్రాన్స్మిట్ రేబీస్. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. ఇప్పుడు కొన్ని హార్సెస్ నుంచి కూడా రావచ్చు. అసలు ఎనీ మ్యామల్ అంటే క్షీరదాలు. ఈ క్షీరదాల నుంచి మనకి జబ్బు రావచ్చు, కానీ అట్ వెరీ రేర్. బట్ మోస్ట్ కామన్ డాగ్స్, క్యాట్స్, డొమెస్టిక్ లైఫ్. ఇప్పుడు రేబీస్ వైరస్ డాగ్స్లో ఉందనుకోండి డాక్టర్ గారు, అవి బ్రతుకుతాయా? అవి కూడా చనిపోతాయి. కానీ అవి చనిపోయే లోపల వాటికి రెబిడ్ అంటే రెబిడ్ బిహేవియర్ అని వస్తుంది. అంటే ఇర్రెలవెంట్గా అటాక్ చేయటం, అరవటం, కరవటం. సో ఆ సిమ్టమ్స్ రాకముందు కూడా వన్స్ వైరస్ ఉంది అంటే ఆ వైరస్ ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటుంది. మోస్ట్లీ సెలైవాలో ఉంటుంది వాటికి. సో ఇవి కరిచినప్పుడు వాటికి మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది. అలానే అవి వాటిని నాక్కుంటాయి, లిక్ చేసుకుంటాయి వాటి కాళ్ళని, గోడని. సో ఆ గోడలో కూడా వైరస్ వెళ్ళిపోయి అవి స్క్రాచ్ చేస్తే కూడా, ఇప్పుడు క్యాట్స్ యూజువల్గా మనకి ఏంటంటే కరవపోయినా అవి గీతలు పెడతాయి, అంటే మనకి రక్కుతాయి. ఆ రక్కినప్పుడు కూడా గోడలో నుంచి మనకి రేబీస్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి మనకి డిసీజ్ రావచ్చు. యూజువల్గా ఈ రేబీస్ అనేది సాధారణంగా నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే అది ఓన్లీ కరవలేదు కదా అని చెప్పి మనకి వాళ్ళు వదిలేస్తారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకే తెలియకుండా చర్మం మీద బ్రేక్స్ ఉంటాయి, అంటే ఎబ్రేషన్స్, వూండ్స్ ఉంటాయి. వాటిని వచ్చి నాకిన, వాటిని టచ్ చేసిన, వాటి సెలైవా సెక్రీషన్స్, ఇప్పుడు ఈవెన్ టీయర్స్ లాంటివి తగిలిన అక్కడ వైరస్ ఇన్నాక్యులేట్ అక్కడి నుంచి వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. ఈ లక్షణాలు అనేవి ఒకసారి ఈ కుక్క కాటు కానీ ఎవరైనా గురైతే ఒకసారి 3 రోజుల నుంచి ఒకసారి 6 నెలలు కూడా పట్టచ్చు. అయితే కొంతమందికి ఆ కరిచిన దెబ్బ మానిపోతుంది, అసలు అది గుర్తు కూడా ఉండదు. ఆ తర్వాత వస్తాయి లక్షణాలు, కానీ వైరస్ అనేది ఉంటుంది స్లోగా వెళ్తుంది. అది డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. మొహానికి దగ్గరగా అంటే బ్రెయిన్కి దగ్గరగా వస్తే తొందరగా లక్షణాలు వచ్చేస్తాయి. అదే కాలుకి, చిన్న పాదాల దగ్గర అయితే అది ట్రావెల్ చేసి బ్రెయిన్ దాకా ఎక్కేసరికి టైం పడుతుంది. సో ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా డిస్టెన్స్ని బట్టి మారుతుంది. కానీ రేబీస్ అనేది వస్తే దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. సో దానివల్ల మనం భయపడాల్సి వస్తుంది. ట్రీట్మెంటే లేదు. మరి బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకునే అది ప్రివెన్షన్. ఓకే. అంటే రేబీస్ రాకముందు, మనకి జబ్బు మొదలవ్వక ముందు, ఈవెన్ దో మనకు వైరస్ బాడీలోకి వచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటే అది జబ్బు కారణం చేసి, ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా 6 రోజుల నుంచి 10 ఒకసారి 6 నెలలు, ఆ టైం లోపల మనకి ఇమ్యూనిటీ వచ్చి మనము సేవ్ అవుతాం. కానీ బేసిక్గా
దానికంటూ ట్రీట్మెంట్ లేదు, ఓకే. చనిపోవడం వస్తే వెరీ రేర్, ఎక్కడో ఒకటి రెండు బతికినట్టు. వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు ఒక 20 కేసెస్ బతికాయి అన్నారు, కానీ అది లక్కీలీ ఎందుకు బతికారో తెలియదు. వాళ్ళు కూడా ఫుల్ అంటే నార్మల్గా ఉండదు వాళ్ళకి, మతి స్థిమితం ఉండటము, అట్లా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవడం, ఇలాంటి వాళ్ళు బతకచ్చు. ఇప్పుడు కుక్క కాటు వేసింది లేదా కుక్కలు గీరాయి అన్నప్పుడు వెంటనే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే అది మనకు రాకుండా ఉంటుంది, నెగ్లెక్ట్ చేయకుండా. సో ద మోస్ట్ బెస్ట్ మెథడ్ మనకి ఈ ర్యాబీస్ రాకుండా ఉండాలంటే ఏవైతే పెంపుడు జంతువులు ఉన్నాయో వాటికి వ్యాక్సిన్ వేసేయడం మంచిది. ఓకే. అంటే ఆల్ డాగ్స్, అందుకే చెప్తారు డాగ్స్ అండ్ క్యాట్స్, ఎనీ మ్యామల్స్ వాటికి ఈ రేబీస్ వ్యాక్సిన్ వేయించేసుకోవడం మంచిది. సంవత్సరానికి ఒకసారి అది దాని యాంటీబాడీస్ తగ్గిపోకుండా ఉన్నప్పుడు మెయింటైన్ చేస్తూ వ్యాక్సిన్ అయితే వేయాలి. అలానే వైల్డ్ యానిమల్స్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఇప్పుడు జరిగిన ప్రాబ్లం అదే. ఆయన ఆ ప్లేయర్ ఏదైతే ఉన్నారో ఒక వైల్డ్ చిన్న పప్పీని ఎక్కడో దేని నుంచి రెస్క్యూ చేశారు ఆయన. ఆ రిస్క్ చేసినప్పుడు అది లిక్ చేయడము, గీకడము, దాని గోర్లు గీసుకోవటం, పన్ను గీసుకోవడం అవ్వటం వల్ల చిన్న పప్పి అయినా ఆ వూండ్లోంచి ఆ వైరస్ వెళ్ళిపోయి ఆయన పట్టించుకోలేదు. బికాజ్ చిన్నపిల్లలకు యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ రేబీస్ అనేది ఫస్ట్ 16 వీక్స్ ఆఫ్ ఏజ్లో పప్పీకి ఉండదు. కారణం ఏంటంటే మదర్ దగ్గర నుంచి యాంటీబాడీస్ వస్తుండటం వలన రేబీస్ వైరస్ అనేది వాళ్ళ దాంట్లోకి పప్పీల్లోకి ఉండదు అని 16 వీక్స్ తర్వాతే మనకి రేబీస్ వ్యాక్సిన్ పప్పీలకి వేస్తారు, అంటే డాగ్స్కి. సో అక్కడ మరి ఎంత ఏజ్ పప్పీని అతను రెస్క్యూ చేశారు అని మనకు తెలియదు, అది ఏ ఏజ్లో చేశారో. సో దాన్ని బట్టి దాని నుంచి అయితే వెళ్ళి ఆయనకు తెలియకపోవటం వలన ఇది అంటే అది స్క్రాచ్ అయిందని కానీ లిక్ చేసిందని కానీ మనము దాన్ని అంటే అంత నాలెడ్జ్లో ఉండం, ఆ స్పృహలో ఉండం. సో అది ఆటోమేటిక్గా వెళ్తుంది, దానివల్ల అవుతుంది. సో బెటర్ అంటే మనం ఈ వైల్డ్ యానిమల్స్ ఆర్ స్ట్రే యానిమల్స్కి చాలా దూరం ఉండటం మంచిది. ఎందుకంటే స్ట్రే యానిమల్స్కి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ లేదు, అండ్ స్ట్రే యానిమల్స్ తీసేయడం అనేది లేదు. ఇప్పుడు న్యూజిలాండ్ కంట్రీ ఉందంటే దాదాపు అందరికీ వ్యాక్సిన్ వేస్తారు, అన్ని యానిమల్స్కి వ్యాక్సిన్ వేస్తారు, వాటికి స్ట్రే డాగ్స్ ఉండవు. సో అలాంటి చోట రేబీస్ అనేది తక్కువ ఉంటుంది. కానీ మనకు వచ్చేసరికి స్ట్రే డాగ్స్ చాలా ఎక్కువ, వాటి వ్యాక్సినేషన్ లేదు, వాటి కంట్రోలు లేదు. అలానే మనకి రేబీస్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంది వైల్డ్ లైఫ్లో కానీ కేసెస్. ఇట్లా ఈ సదరన్ పార్ట్ సౌత్ తీసుకుంటే నియర్లీ 60,000 కేసెస్ పర్ యానం డెత్స్ అవుతున్నాయి. అంటే ఎవ్రీ 9 minutesకి ఒక డెత్ అయ్యే ఛాన్స్, అండ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్. సో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకున్న పెంపుడు జంతువులకి రేబీస్ వ్యాక్సిన్ వేయించేసాయి. ఓకే, పెంపుడు జంతువులకి రేబీస్ వ్యాక్సిన్ వేయించాలి, మిగతా జంతువుల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. రెండు ఎప్పుడైనా ఇలా జరిగింది అంటే వైల్డ్ యానిమల్ స్క్రాచ్ అయింది, ఎక్స్పోజ్ అయ్యాము, ఇమ్మీడియట్గా వితౌట్ డిలే వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. 4 వ్యాక్సిన్స్, అది రేబీస్ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంది. గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా దొరుకుతాయి, లేదా మనం కొనుక్కొనైనా వేసుకోవచ్చు. అయితే డిపెండింగ్ ఆన్ సివియారిటీ, డిపెండింగ్ ఆన్ ఇమ్యూనో స్టేటస్, కొంతమందికి ఇమ్యూనిటీ ఉండదు. ఇప్పుడు కొంతమందికి హెచ్ఐవి స్టేటస్ ఉంటుంది, కొంతమందికి స్టీరాయిడ్స్ వాడుతుంటారు. అలా ఇమ్యూన్ స్టేటస్ తక్కువ ఉంటే వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్తో పాటుగా ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్డ్ రేబిడ్ కేసు బాగా ఎక్కువ వూండ్స్ అయినాయి, సో ఛాన్స్ సీరియస్నెస్ ఎక్కువ ఉంది, కొన్ని గట్టిగా బాగా ఎక్కువ వూండ్స్ అవుతాయి అటాక్లో. అలాంటప్పుడు కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద డేంజర్ అసలు ఇది, చాలా అవేర్నెస్ తక్కువ ఉంది మనకి. సో అవేర్నెస్ అనేది ముందు నుంచి ఉంది, కానీ మధ్యలో ఇలాంటి జరిగినప్పుడు అందరూ భయపడి చేస్తారు. మరుపు అనేది కామన్, సో మిగతా మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ వైల్డ్ లైఫ్లో తిరిగేవాళ్ళు, ఈ బ్యాట్స్ వాటితో డీల్ చేసేవాళ్ళు, గబ్బిలాలు, అలానే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ ఎనీ నాట్ ఓన్లీ అంటే అవుట్ సైడ్ అవుట్స్కట్స్లో కానీ లేదంటే ఫారెస్ట్స్లో కానీ డీల్ చేసేవాళ్ళు ఆర్ ఎక్స్పోజ్ అయితే కంపల్సరీ వాట్ ఎవర్ ఎలాంటి యానిమల్ అయినా అది కాదులే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ర్యాట్ బైట్స్ అవుతాయి, కొన్నిసార్లు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ర్యాట్ బైట్ ఆల్సో కెన్ ట్రాన్స్మిట్. అయితే ర్యాట్ బైట్ నుంచి లేదు అని చెప్పి టెక్స్ట్ బుక్ కొన్నిసార్లు ఉన్నట్టుంది, అంటే మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు తెలియకుండా పడుకుని ఉంటే ఇప్పుడు స్టోర్ రూమ్స్లో వాటిలో ఉన్నవి వచ్చి ఎలుకలు కాలు కొరికేస్తుంటాయి.
సో అలాంటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ వ్యాక్సిన్ చేసేసుకోవడం బెటర్. ఎందుకంటే ఏ ఎనిమల్ ట్రాన్స్మిట్ చేస్తాయి, చాలా చోట్ల కోతులు అటాక్ చేస్తాయి, మంకీస్. అవును. ఈ మంకీ అటాక్ చేయడం కరవకపోయినా ఈ గీత పెట్టే మనకి గోడతో గీకెళ్తాయి. అలాంటప్పుడు కూడా ఇన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనము వ్యాక్సిన్ తీసేసుకోవడం బెటర్. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఎస్పెషల్ మంకీస్ కెన్ ట్రాన్స్మిట్. కానీ ఎక్కడ కేసులు లేవు కదా, నమోదు అవ్వలేదు అని చెప్పలేము. ఆ మంకీని పట్టుకోవడం కష్టం, దానికి రేబీస్ ఉందో లేదో తెలియడం కష్టం, అది తర్వాత ఎక్కడన్నా చచ్చిపోయిందో లేదో కుక్కంటే కనబడుతుంది, కానీ మంకీ ఎక్కడో వెళ్ళి చనిపోతుంది. సో మనకి ఈ అటాక్స్ అయ్యి ఈ స్క్రాచెస్ అయినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంజెక్షన్ తీసేసుకోవడం బెటర్. డాక్టర్ గారు, ఇప్పుడు డాగ్స్లోనే రేబీస్ ఉంది అన్నప్పుడు వాటి బిహేవియర్ ఎగ్జాక్ట్గా ఈ బిహేవియర్ ఉంటే వీటికి రేబీస్ ఉందని మనం గుర్తుపట్టచ్చా? ఇనిషియల్గా గుర్తుపట్టలేం, కానీ తర్వాత కొంచెం ఇర్రిలివెంట్ బిహేవియర్లో ఉంటాయి. రేజింగ్ ఎక్కువ ఉంటుంది, డ్రూలింగ్ అంటే సెలైవ కారుతూ ఉంటుంది, సిక్గా కనబడతాయి. అవి తెలిసి అవి అంటే మనకి అటాకింగ్ అన్నెసరీ అన్ప్రొవోక్డ్ అటాక్స్ ఉంటాయి వాటిలో. అన్ప్రొవోక్డ్ మనం ఏమైనా ఇప్పుడు ఏమైనా హాన్ చేస్తామని దగ్గరికి అట్లా అటాక్ కాకుండా అవి ఆటోమేటిక్గా అటాక్ చేయడం, ఇలా కొంత ఇర్రిలివెంట్ బిహేవియర్ ఉండి వాటికి కూడా డ్రూలింగ్ అంటే సెలైవ కారుతుంది ఉంటే అది రేబిడ్ కింద తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద రేబీస్ ట్రాన్స్మిషన్ అంత రేబిడ్ డాగ్స్ వల్ల కాదు, అవి ఇనిషియల్ పీరియడ్లో అసిమ్టమాటిక్ ఉన్నప్పుడే వస్తాయి. ఓకే, అందుకని జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్క కరిచింది, వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే వాళ్ళు సేఫ్గా ఉన్నట్లేనా 100%? ఆ టైంని బట్టి దాదాపుగా సేఫ్. ఇప్పుడు తీసుకోలేదు, లక్షణాలు వచ్చాయి అంటే డాగ్ లక్షణాలే వీళ్ళు బిహేవ్ చేస్తారా? డాగ్ లక్షణాలు కాదు, వచ్చిన వాళ్ళకి 2-3 రకాల సిమ్టమ్స్ బయటపడతాయి. అంటే కొన్ని ఏమో న్యూరలాజికల్ ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా హైడ్రోఫోబియా ఉంటుంది. హైడ్రోఫోబియా అండ్ ఫోటోఫోబియా. హైడ్రోఫోబియా అంటే వాళ్ళు నీళ్లు చూడగా ఆ శబ్దం విన్నా వాళ్ళకి ఈసోఫాగస్ స్పాజంలోకి వెళ్ళిపోతుంది, నీళ్లు తాగరు. తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళకి సెలైవ డ్రూలింగ్ వస్తుంది, ఇర్రెలవెంట్గా బిహేవ్ చేస్తుంటారు. కొంతమందికి న్యూరలాజికల్ డెఫిసిట్స్ వస్తాయి. తర్వాత కొంతమందికి ఇప్పుడు ఉండే కొద్దీ వాళ్ళు వెలుతురు తట్టుకోలేరు, డార్క్ రూమ్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే రేబిడ్ స్పెషల్ సెంటర్స్లో డార్క్ రూమ్లో సౌండ్ లేకుండా, వాటర్ లేకుండా వాళ్ళకి అలా ఇచ్చి మత్తు మందులు కొన్ని మందులు ఇచ్చి చనిపోయేదాకా వెయిట్ చేస్తారు. అంటే ట్రీట్మెంట్ ఏం లేదు. ఓకే, సో హైడ్రోఫోబియా అని మనం రీల్స్లో చూస్తున్నాము చాలా ఈ మధ్య. సో అదేంటంటే వాళ్ళు తగిలితే వాళ్ళు సిమ్టమ్స్ అయిపోయి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే డార్క్లో పెట్టి కంఫర్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ వల్ల ఇప్పుడు ఆ సెలైవ వాళ్ళది మనకి టచ్ అయినా ఛాన్స్ ఉంటుంది. అయ్యో అవునా? ఇప్పుడు మనకి చేతులు కట్స్ ఉన్నాయి, వాళ్ళని టేక్ కేర్ చేసేప్పుడు ఆ సెలైవ మనకి తగిలినా వస్తుంది. సో ఆ టీయర్స్ తగిలినా వస్తుంది. అందుకని వాళ్ళకి దూరంగా పెట్టి వాళ్ళు ఎనీ సెక్రీషన్స్ వైరస్ ఉంటుంది, సెక్రీషన్స్లో వైరస్. ఎస్, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మ్యూకోకుటేనియస్ ఎక్స్పోజర్ అంటారు. మ్యూకోకుటేనియస్ ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు జంతువుల సెలైవ అవి వచ్చి మనల్ని వాటి సెలైవ మనం మ్యూకోకుటేనియస్ అంటే మన నోట్లోకి కానీ మన కంట్లోకి కానీ అట్లా వెళ్ళినప్పుడు అది హయ్యర్ గ్రేడ్ ఎక్స్పోజర్ కింద తీసుకుంటాం. ఈ హయ్యర్ గ్రేడ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చేయాలి. మరి డాక్టర్ గారు ఎన్ని వీడియోస్ చూస్తున్నామండి, అసలు పెట్స్ని పెంచుకుంటారు, వాళ్ళకి చాలా కిస్ ఇస్తారు, అసలు వాళ్ళకి ఫుడ్ పెడితే వీళ్ళు తింటూ ఉంటారు, అవన్నీ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ దానికి వ్యాక్సిన్ వేస్తే. ఇప్పుడు మన పెట్ యానిమల్స్కి వ్యాక్సిన్ వేసేస్తే దానికి వైరస్ రాదు, వచ్చినా మనకి ట్రాన్స్మిట్ అవ్వదు, అది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంటుంది. సో రెగ్యులర్ వ్యాక్సిన్ షెడ్యూల్ వేస్తే పెట్ యానిమల్స్ ఆర్ సేఫ్ రేబీస్ వలన. ఇప్పుడు డాగ్ బైట్ అయింది, అది రేబీస్ వైరస్ ఉన్న డాగే అనుకోండి డాక్టర్ గారు, మనం వ్యాక్సిన్ తీసుకున్నాము, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? యూజువల్గా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి కుక్కని. అది ఇంట్లో ఉంది, అది ఒక 4-5 days 10 days 1 weekలో ఏమైనా చనిపోతే అది రేబిడ్ డాగ్ కన్ఫర్మ్ అయిపోతుంది. లేదా ఇంకా టైం తీసుకుంటాం, బట్ అబ్జర్వేషన్ అయితే పెట్టాలి. 2, డయాగ్నోస్ చేయడం అనేది కష్టం, ఏ టెస్టులు పంపడానికి లేదు, మనకి పూణేకి పంపాల్సి వస్తుంది. అది కూడా రీసెర్చ్లోనే ఉంది, కానీ టెస్టులు అంటూ రొటీన్గా అవైలబిలిటీ లేవు. ఏదైతే వూండ్ ఉందో వూండ్ కేర్ తీసుకోవాలి. సాధారణంగా ఏంటంటే బాగా పెద్దగా అయిన ఫస్ట్ వూండ్ని సోప్ అండ్ వాటర్తో కడగాలి బాగా, మర్చిపో అక్కడ ఉన్న వైరస్ ఈ సెలైవ ఏమైనా ఉంటే లోపలికి వెళ్ళకుండా కొంత కొట్టుకుపోతుంది, ఎంతో కొంత లోపలికి. ఇమ్మీడియట్గా వూండ్ వాష్ అనేది ఇంపార్టెంట్, బాగా థరో వాష్. తర్వాత వూండ్ని ఎప్పుడు కట్టకూడదు, కడితే వైరస్ లోపలికి ఎక్కువ వెళ్తుంది.
అలానే ఊడినప్పుడు సూచర్ చేయకూడదు. రేబీస్ సస్పెక్షన్ ఉంటే సూచర్ చేయకుండా ఓపెనే ఉంచాలి, కట్టకూడదు. ఓన్లీ కడగాలి. ఇవి మన అదర్ ట్రీట్మెంట్స్ ఏమన్నా లోకల్ యాంటీసెప్టిక్స్ ఇవి మనము అప్లై చేసుకోవచ్చు. ఇది వూండ్ గురించి. రెండు, అబ్జర్వేషన్ ఆఫ్ ద పేషెంట్. వూండ్ సివియారిటీ ఎక్కువ ఉండి ఆర్ గ్రేడ్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాలి. కొన్ని వూండ్ చుట్టూ కూడా ఇస్తారు, తర్వాత బాడీకి ఇస్తారు, తర్వాత వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేయాలి. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఈ వ్యాక్సినేషన్? ఎంత తొందరగా అంటే అంత. ఫస్ట్ 24 hours 48 hours యూజువల్గా చేసేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి 3 రోజులు 4 రోజులకే సిమ్టమ్స్ వచ్చేస్తాయి సివియారిటీని బట్టి. సో అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందుకని సాధారణంగా ఏంటంటే అదే రోజు 0లోనే చేసేసుకోమంటారు వ్యాక్సినేషను. లేదు ఫస్ట్ 24 hours అయితే చేసేసుకోవాలి. అలానే దాటిపోయిందని టెన్షన్ పడకుండా, దాటినా కూడా ముందైతే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసుకొని ఇన్ కేస్ ఒకటి అబ్జర్వ్ చేసుకొని చూసుకోవాలి. సో మిస్ అవ్వకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే. అసలు డాగ్స్ అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ముందు కరిచే కుక్కలు ఎక్కువగా ఉంటుంటాయి స్ట్రీట్లో. ఈ ప్రమాదం ఎక్కువ స్ట్రే డాగ్స్ వల్ల. ఎందుకంటే పెంచుకున్న డాగులు అగ్రెసివ్ ఉంది, కరిసినా కూడా వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారు కాబట్టి 99 అంటే దాదాపు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటారు, వాళ్ళకి రిస్క్ ఉంటుంది కాబట్టి దానివల్ల ట్రాన్స్మిట్ అవ్వదు. యూజువల్లీ స్ట్రే డాగ్స్ వల్లనే వస్తుంది. స్ట్రే క్యాట్స్, స్ట్రే డాగ్స్ వాటి వల్లనే వస్తుంది. ఎంత వ్యాక్సిన్ వేసినా డాక్టర్ గారు అవి పెట్స్ కాబట్టి మన సెలైవా వాళ్ళ సెలైవాతో కలిస్తే మనకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే వన్స్ దేర్ వ్యాక్సిన్ రేబీస్ అయితే రాదు. రేబీస్ రాదు, బట్ అదర్ ప్రాబ్లమ్స్ జూనోసిస్ అంటారు. జూనోసిస్ అంటే ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్. ఇవి చాలానే ఉన్నాయి లిస్టు. అది టాపిక్ ఇప్పుడు మనకి పెద్దది కాబట్టి ఆ జూనోసిస్ రావచ్చు. రెండు, ఇన్ఫెక్షన్ కాక ఈ సెలైవర్స్ వలన ఎలర్జీస్ వస్తాయి. ఎలర్జీస్ అంటే ఇప్పుడు పెట్ యానిమల్స్ ఏమున్నా కానీ ఆస్తమా పెరగచ్చు, స్కిన్ ఎలర్జీస్, దురదలు, కళ్ళు దురదలు, ఇలాంటివి ఎలర్జీస్ ఇవి ఎక్కువగా వస్తాయి. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ ఆ పర్సన్ యొక్క స్టేటస్ని బట్టి వాళ్ళు దానికి దూరం ఉండటము, లేకపోతే అవాయిడ్ చేయటము, పెంచుకోకపోవటము, ఇలాంటివి చేసుకోవాలి. ఏదైనా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో స్ట్రీట్ డాగ్స్ని అయితే మనం ఖచ్చితంగా వాటి జోలికి పోకుండా ఉండడమే మంచిది. వీలైనంత దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది. చాలా అంటే మళ్ళీ డాగ్ లవర్స్ వాళ్ళందరూ వేరేలాగా అనుకోవచ్చు, కానీ కాకపోతే వాటి నుంచి ఇంత థ్రెట్ ఉంది కదా డాక్టర్ గారు. డాగ్ లవర్స్తో అంటే ప్రాబ్లం ఏమి లేదు అందులో. దే ఆర్ నాట్ దే ఆర్ వెరీ గుడ్ టేక్ కేర్, అంటే లవ్లీ అనిమల్స్, బాగా టేక్ కేర్ చేస్తాయి, లాయల్టీగా ఉంటాయి అన్నీ. కానీ విషయం ఏంటంటే ఇట్ ఈస్ డీలింగ్ విత్ అంటే ఏంటంటే స్ట్రే డాగ్స్. అంటే వాటిని వెళ్ళి కొట్టమని, చంపేమని, హింసించమని కాదు. సో వాటికి తగ్గట్టుగా మనము దాని నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి బిహేవియర్ చేయాలి. సో సాధారణంగా ఏంటంటే వాటికి దూరంగా ఉండటం, సాధ్యమైనంత వరకు వాటిని ఏమైనా కంప్లైంట్స్ డౌట్ ఉంటే వాటిని అదే మున్సిపాలిటీకి కంప్లైంట్ చేసి వాటిని అలాంటి యానిమల్స్ ఉంటే వాటిని క్యాచ్ చేయించడం, లేదంటే నెక్స్ట్ ఎవరైనా ఎక్స్పోజ్ అయితే ప్రొఫైలాక్సిస్ తీసేసుకోవడం ఏమైనా అయితే. అంతే. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు మళ్ళీ డాగ్ బైట్ అయింది, రేబీస్ ఉన్న డాగ్ బైట్ అయింది అన్నప్పుడు ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా? పల్లీలు తినకూడదు అవన్నీ చెప్తూ ఉంటారు కదా, వర్షంలో తడవకూడదు. వర్షంలో తడవకూడదు అంటే మీరు చెప్పిన హైడ్రోఫోబియా, ఇవన్నీ మిత్స్. హైడ్రోఫోబియా వస్తే వర్షంలో తడవ, అంటే జబ్బు వస్తే అవన్నీ మిత్స్. ఇప్పుడు పల్లీలు తినొద్దు అనేది టోటల్లీ రాంగ్. అది ఎందుకు తినరు అంటే పప్పులు తినొద్దు అని అంటారు. ఎందుకంటే చీమ్ పడుతుంది అంటారు. సో ఏదైనా వూండ్ ఉన్నప్పుడు అక్కడ మనము హీల్ అవ్వాలి అని అంటే మన తెల్ల రక్త కణాలు వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా ఫైట్ చేస్తుంటాయి. ఈ ఫైట్ చేయడం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ ఇమ్యూనిటీ. మనకి రోగ నిరోధక శక్తి ఎంత ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. చాలామంది ఈ ప్రోటీన్స్ తినకపోయినా ప్రోటీన్ మాల్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటారు, PEM. ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ నరిష్మెంట్ ఉన్నవాళ్ళు చూడడానికి కొన్ని బాగానే కనబడతారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఈ ఇమ్యూనిటీ ఉండదు. అందువల్ల వాళ్ళకి పస్సే ఫామ్ అవ్వదు. పస్సు ఫామ్ అయిపోతే జబ్బు ఎక్కువ అయ్యి సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పస్సు ఫామ్ అవుతుంది అంటే మన ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు. సో వూండ్ ఉంది అని చెప్పి పప్పులు తినకపోవడం అనేది రాంగ్ కాదు, తినాలి. యాక్చువల్గా మనకి ప్రోటీన్స్ వస్తాయి. ప్రోటీన్స్ వస్తే మనకి యాంటీబాడీస్ కానీ లేకపోతే ఈ తెల్ల రక్త కణాలు ప్రోటీన్స్ ఇమ్యూనిటీ బాగుంటాం కానీ జరుగుతుంది. దానివల్ల మనకి వూండ్ తొందరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైంది, వస్తే గనక దానికి ట్రీట్మెంట్ అనేది లేదు, చనిపోవడమే ఇంకా. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందామండి.
కుక్క కరిచిన వెంటనే మీరు చెప్పిన జాగ్రత్తలతో పాటు వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అందరు జాగ్రత్తగా ఉండాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.